అర్జున్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు. ఇప్పటి వరకు అర్జున్ గురించి ఇలానే చెప్పుకుంటూ వచ్చాం. అయితే రీసెంట్ గా ఐపీఎల్ లో అర్జున్ చూపించిన ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మే 23న పంజాబ్ కింగ్స్ తో తలపడ్డ ఎల్ఎస్జీ తరపున ఫుల్ కోటా బౌలింగ్ అంటే 4 ఓవర్స్ బౌలింగ్ వేసి వారి వానిపించాడు అర్జున్. ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకానా స్టేడియంలో యార్కర్ వేసి ఈ వికెట్ ని తన సొంతం చేసుకున్నాడు. సరే, ఒకటే వికెట్ తీసినందుకు ఇన్ని పెద్ద మాటలా అని అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడ అర్జున్ చూపించిన ప్రతిభ, అతని క్రమశిక్షణ, అతని నిబద్ధత, ఎంత కష్టపడ్డాడు అన్న విషయం అతని తండ్రి సచిన్ టెండూల్కర్ మ్యాచ్ అయిపోగానే సచిన్ ఎంతో ఎమోషనల్ గా ఎక్స్ లో పోస్ట్ చేశారు. యూజువల్లీ మనకు తెలుసు సచిన్ అంతిదిగా బయటికి చెప్పే రకం కాదు, బయటికి చూపించే రకం కాదు. ప్రేమ అయినా సరే, ఏదైనా సరే, మనం సచిన్ ఎప్పుడు అలాంటి యాంగిల్ చూడలేదు. అదే ఫర్ ద ఫస్ట్ టైం కొడుకు కోసం తను ఎక్స్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అర్జున్ కష్టపడే తత్వం కానీ, క్రికెట్ ని ప్రేమించే విధానం కానీ అద్భుతం అంటూ కొనియాడారు సచిన్ టెండూల్కర్. సచిన్ మాత్రమే కాదు, తన సోదరి అంటే అర్జున్ సోదరి సారా కూడా ఇలాంటి పోస్టే చేసి కంగ్రాచులేట్ చేశారు. ఎప్పుడూ భావోద్వేగాన్ని చూపించని సచిన్ అలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టడం, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అందరినీ అట్రాక్ట్ చేసింది. అయితే అలాని అర్జున్ కి ఇదేదో కేక్ వాక్ కాదు. దో సచిన్ క్రికెట్ దిగ్గజమైనా సరే, అర్జున్ కి మాత్రం ఇది కేక్ వాక్ కాదు. అర్జున్ ఈ ఒక్క ఆపర్చునిటీ కోసం చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు. చాలా రోజులు వెయిట్ చేశాడు. ఆ తర్వాత ఈ ఒక్క అవకాశం రావడంతో పూర్తిగా వినియోగించుకున్నాడు. అండ్ ఆల్సో చెప్పాలంటే అర్జున్ లైఫ్ స్టైల్ మనకి తెలుసు. క్రికెట్ దిగ్గజం అంటే లావిష్ లైఫ్ స్టైల్ ఉంటుంది, డబ్బు, ఫేమ్ అన్నీ ఉన్నాయి. బట్ అర్జున్ ఈజీ వేని, ఈజీ పాత్ ని చూస్ చేసుకోలేదు. అతను తనకంటూ క్రికెట్ లో ఒక పేరు ప్రఖ్యాతలు గడించాలి, తనకంటూ ఒక ప్లేస్ ని ఫిక్స్ చేసుకోవాలన్న ఒక పట్టుదలతో అతను పనిచేస్తూ వచ్చాడన్న విషయాన్ని అతని కుటుంబ సభ్యులే చెప్పుకుంటొచ్చారు.